నువ్వు నా అల్లుడు సరేనా? అట్టగే మావా. ఒరే అల్లుడు, నాకు మీ అత్తతో కాస్త పనుంది. నువ్వు మా అమ్మిని తీసుకెళ్ళు. నీ టాలెంట్ ఏంటో చూపించరా. మీ అత్తని నేను తీసుకెళ్తా. రే ఆగండ్రా. నా పెళ్ళాన్ని ఎక్కడికి రా తీసుకెళ్లేది? నీ పిల్లమా? ఏంట్రా గొర్రె పొట్టేలు మాట్లాడుతుంది? చిలకలాగా ఈ మధ్య పొట్టేలు కూడా మాట్లాడుతుందిరా. రేయ్, నా గురించి తర్వాత ఆశ్చర్యపోదురు గాని ముందు మా ఆవిడ చెయ్యొదలరా. ఏంటి? ఈ పిల్ల మీ ఆవిడ? అవునరా గూట్లే. నా రేణుని మా అత్తని మర్యాదగా వదిలిపెట్టి ఏదో ఒక దిక్కుకి పారిపోండి. లేదంటే నువ్వే పారిపోతావా? నీ ప్రాణాలు పోతాయిరా. రేయ్, గొర్రెకి మనిషికి పెళ్ళేంట్రా? లాజిక్ నీకు అనవసరం, కానీ నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం. వస్తే ఏం చేస్తారా? గొర్రె నాయాలా? రేయ్, ఇది శాంపుల్ మాత్రమే. నేను క్యాజువల్ గా కుమ్మితేనే క్యాజువాలిటీకి వెళ్తారు. అదే కాన్సన్ట్రేట్ చేసి కుమ్మితే మీ నెక్స్ట్ బర్త్డేలు ఉండవు. రేయ్, ఈ గొర్రె మాట్లాడడమే టూ మచ్ అనుకుంటే దీంతో కుమ్మించుకోవటం 200 మచ్రా. ఇవాళ దీన్ని ముక్కలు చేసి పలా వండుకొని తినేద్దాం. రారా. రేయ్, ఎవరి చేతిలో ఎవరు పలావ్ అవుతారో అది చూద్దాం. రండ్రా. రేయ్, ఈ గొర్రె చేతిలో మనం ఇవాళ చచ్చేలా ఉన్నాం. రారా పారిపోదాం. పదరా. ఇదిగో పొట్టేలలుడు, సమయానికి హీరో మాదిరి ఎంట్రీ ఇచ్చి అమ్మిని నన్ను రౌడీల నుంచి కాపాడుండవు. హీరో మాదిరి ఏందత్తా? నా రేణుకి నేనెప్పుడు హీరోనే. నా పక్కన రేణునే హీరోయిన్. ఏమంటావు రేణు? ఐ లవ్ యు బంగారం. రేణు, ఏంటి ఈ మధ్య కొంచెం మారినట్టున్నావు? కొంచెం ఏంటి అల్లుడు గారు, పూర్తిగా మనిషినే మార్చేస్తేను. అవును, అయినా కూడా నీ గొర్రె బుర్రతో మా అమ్మిని ఎట్టా గుర్తుపెట్టుండో? నిన్ను చూసి గుర్తుపట్టానత్త. అయినా ఇప్పుడు ఆ లాజిక్ తో పనే ఉంది చెప్పు. అవునవును, ఇది కూడా లాజిక్కే. ఏ ఆప్తారా మీ లాజిక్ డిస్కషన్? ఇదిగో మై డియర్ బంగారం, హీరోలా వచ్చావు, నీ హీరోయిన్ ని కాపాడావు. ఈ సీన్ లో నీ ఎంట్రీ చాలు. ఇంకా వేరే సీన్ లో మళ్ళీ వద్దు గాని. ఇంకా నువ్వు వెళ్ళు. బాయ్ బాయ్. రేణు, అంటే నన్ను నీ అవసరానికి యూజ్ చేసుకుంటున్నావా? పర్వాలేదులే రేణు, నీకోసమే కదా యూజ్ అవుతున్నాను. సర్లే, మళ్ళీ నీకు అవసరమైనప్పుడు వస్తాను. బాయ్. డోంట్ ఫీల్. ఐ లవ్ యూ బేబీ. బాయ్. అల్లుడు గారు జాగ్రత్త. నా సంగతి సరే, మీరెవరి చేతిలో హలీం అవ్వకుండా చూసుకోండి. సౌమ్య ఏంటి ఇంకా రాలేదు? ఏవండి, ఏంటి శరణ్య? నేను మీతో కలిసి వస్తున్నానని
చాలా సంబరపడ్డాను. కానీ సడన్గా నేను రాలేని పరిస్థితి. మనం ఒకటి ప్లాన్ చేస్తే దేవుడు మరొకటి ప్లాన్ చేశాడు. ఏది మన చేతుల్లో ఉండదు. ఆయన స్క్రీన్ ప్లే ఎలా ఉంటే మనం అలా ఫాలో అయిపోవటమే. ఆ రాతలో ఏముందో నాకు తెలియదు, కానీ నాలో ఉన్నది మాత్రం మీ ఆలోచనలేనండి. మీరు వెళ్ళిన ఈ 3 రోజులు మిమ్మల్ని మిస్ అవుతానేమోనన్న బాధేనండి నాలో ఉండేది. మీకు ఎలా ఉందో నాకు తెలీదు, కానీ ఇది నా కోసం. ఇది నా కోసం. ఈ ముద్దులే మీ ఇద్దరి జీవితాలకి చివరి రొమాంటిక్ క్షణాలు. గుడ్ మార్నింగ్ సార్. అమ్మా, పెద్దమ్మా, దామిని, వెళ్ళొస్తాను. పెద్దనాన్న, అన్నయ్య, బాయ్. దర్శన్, హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. సౌమ్య, అలాగే. కేర్ఫుల్, ఓకేనా? ష్యూర్ సార్. అన్నయ్య, నేను వెళ్ళేది ఆఫీస్ పని మీద అన్నయ్య. ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు ఇంత హడావిడి ఏంటన్నయ్య? హేట్ చేయలే గానీ బాయ్. బాయ్. బాయ్ శరణ్య. శరణ్య, ఇదే నీ మొగుడి అంతిమ వీడ్కోలు. మేడం, ఇప్పుడు మీకు బ్రీతింగ్లో ఏమైనా ఇబ్బందిగా ఉందా? లేదండి, కానీ కొంచెం నీరసంగా మాత్రం ఉంటోంది. నేను మరోసారి టెస్టులు రాస్తున్నాను. మీరేమీ భయపడాల్సిన పనిలేదు. కోర్సుని బట్టి మెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.